దిరిమెల్ల దేవుని దయలో దేవుని కృపలు మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములను దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అంటే ఈ రోజుల్లో మనం ఉద్యోగాల వైపు, మన వ్యాపారాల వైపు, పొలం పనుల వైపు, ధనం వైపు, సహాయం చేస్తారని పెద్దల వైపు, ఎవరో వైపు తిరిగి ఉన్నావు. ప్రయత్నం చేస్తున్నావు, మంచిదే, ప్రయత్నం తప్పు కాదు. అయితే వాళ్ళందరికంటే మించినోడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చేసిన వాడు దేవుడు. అంటే ఎవరు? నిన్ను సృజించిన వాడు, నీకు వేలుముద్ర ఇచ్చిన వాడు, నీ కంట్లో ఐరిస్ పెట్టిన వాడు. నువ్వు ఆధార్ కార్డుకు వెళ్ళినప్పుడు నీ వేళ్లని కూడా వాళ్ళు స్కాన్ చేసుకున్నారు, నీ కంటిని స్కాన్ చేశారు. ఎందుకంటే నీలాంటి కన్ను, నీలాంటి వేలుముద్ర ఉన్నవాడు ఈ ప్రపంచంలో రాబోడు. అంత ప్రత్యేకంగా నిన్ను కలుగు చేసుకున్నటువంటి నిన్ను చేసిన వాడిని నువ్వు కలవాలి. నిన్ను చేసిన సృష్టికర్తైన దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, సర్వోన్నతులైన దేవుని, శక్తిమంతులైన దేవుని వైపు నువ్వు తిరిగి, ప్రభువా ఇదిగో లోకం వైపు ఇన్నాళ్ళు నేను చూశాను, ఇక నుండి నీ వైపు నేను తిరుగుతున్నాను ప్రభువా, నీవు నాకు కావాలి, నువ్వే మొట్టమొదటి వాడువు నా జీవితంలో ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలని సర్వోన్నతుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును, అది వ్యర్థమైనవి ఏవైనా సరే దాన్ని తొలగించుకో. గుడారం అంటే నీ హృదయం అనే గుడారము, నీ దేహం అనే గుడారము. ఇది శిథిలమైపోయే రోజు రాకముందే దీనిలో ఏదైతే దేవునికి విరోధమైనది, పరిశుద్ధాత్మకు విరోధమైనది, వాక్యమునకు విరోధమైనది ఏదున్నా దాన్ని దూరంగా తొలగించుకో. కీర్తన 55:22 వచనంలో, అందుకే మీరు చిన్నప్పటి నుండి విశ్వాసంలో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ని సమస్యలు రాలేదు, ఎన్నిటిని మీరు జయించలేదు. దేవుడు జయం ఇచ్చాడు కదా. ఈ రోజు వచ్చిన సమస్య మీద కూడా నీకు జయం రాబోతుందని నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. ఈ రోజు చాలా సమస్యలు ఉన్నాయి, పోతాయా పోవంటే ఇన్నేళ్లుగా ఎన్ని సమస్యలు వచ్చాయి, వాటన్నిటిని ఎలా సమస్య పోయేలా దేవుడు చేశాడు. ఇప్పుడు నీ ముందున్న సమస్య అనే కొండ సమస్య పోయే రోజు రాబోతుంది. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. మార్క్స్ 10:27 దేవుడు నీలో ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు అసాధ్యం అనుకుంటున్నావు, అది సాధ్యం కాబోతుంది. అసాధ్యం కాదు, అది సాధ్యం అయిపోతాయి. గర్భఫలం ఇవ్వడం దేవునికి సాధ్యం, నీ జీవితాన్ని దీవించడం దేవునికి సాధ్యం, చిక్కుముడిలాగా ఉన్న నీ కుటుంబ జీవితం సరిచేయడం దేవునికి సాధ్యం, ఒంటరి వైపున నీ జీవితాన్ని నిలబెట్టడం దేవునికి సాధ్యం. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలి అని ఆశపడిన వారు మీ చేతిని పైకెత్తగలరా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.